విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఇంకొక పక్కన చూస్తే కాపులు కూడా మొట్టమొదటిసారిగా చరిత్రలో ఎప్పుడూ ఊహించిన విధంగా ఈరోజు 400 మందిని విదేశాలకు పంపించాలని ఒక నిర్ణయం తీసుకోవడం, ఇప్పటికీ 359 మందిని విదేశాలకు పంపించడం జరిగింది. బీసీసీలో ఇంకా తక్కువ రెస్పాన్స్ ఉంది. వాళ్ళు కూడా ముందుకు వస్తే వాళ్ళని కూడా దగ్గర 400 మంది పైన, ఇంకా అవసరమైతే ఒక 100 మంది ఎక్కువ పంపించాలి. కూడా 1000 మందిని పెట్టుకోవడం జరిగింది. వాళ్ళు కూడా ముందుకు వస్తే వాళ్ళు కూడా పంపిస్తాం. ఇది ఒక వినూత్నమైన కార్యక్రమం. మామూలుగా పిల్లలు బాగా చదువుకోవాలని కోరుకుంటారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువుకోలేకుండా రాజీ పడే పరిస్థితి వస్తూ ఉంది. అలాంటి పరిస్థితులు నిన్న కూడా మీరు చూస్తే తెలంగాణలో ఎంసెట్ ఎగ్జామ్స్ పెడితే టాప్ ఫస్ట్ కానీ 3వ ర్యాంక్ కూడా ఇక్కడే పిల్లలకు వచ్చింది. ఈ పిల్లలను చూసినప్పుడు మట్టిలో మాణిక్యాలు. ఈ పిల్లలు సరైన అవకాశాలు కల్పిస్తే ప్రపంచంలో దేన్నైనా జయించే శక్తి మన రాష్ట్రంలో ఉండే పిల్లలకు ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. నేను ఆ ఉద్దేశంతోనే ఈరోజు పిల్లలకు చదువు చాలా ముఖ్యం. బాగా చదివిస్తే, నాలెడ్జ్ వస్తే తల్లిదండ్రులు ఎంత ఆశిస్తారనేది ముఖ్యం కాదు. చదువు వచ్చినప్పుడు, నాలెడ్జ్ వచ్చినప్పుడు ఏదైనా సాధించే శక్తి వస్తుంది. ఈరోజు ఒక్కొక్కసారి మీరు ఆలోచిస్తే మీరు ఎంత కష్టపడినా తల్లిదండ్రులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు మైక్రోసాఫ్ట్ సీఈఓ ఉన్నాడు, మన రాష్ట్రంలో పుట్టాడు, తెలుగు బిడ్డే. ఆయన ఆదాయం ఈరోజు సంవత్సరానికి 600 కోట్లు 500 కోట్లు ఇస్తారు. అదే మరి గూగుల్ సీఈఓ ఉన్నాడు, పక్క రాష్ట్రం తమిళనాడు నుంచి వచ్చాడు. అతనికి కూడా ఈరోజు చూస్తే బ్రహ్మాండమైన 100 కోట్ల రూపాయలు జీతాలు ఇచ్చే పరిస్థితి వస్తుంది. అంటే తెలివి ఉంటే ప్రపంచంలో డబ్బులు సంపాదించడం కష్టం కాదు. అదే తెలివి లేకపోతే మనం ఎంత ఆస్తి ఇచ్చినా ఆస్తి నిలబెట్టుకోవడం కూడా కష్టం అవుతుంది. ఇది యథార్థం. నేను అందుకనే ఒకప్పుడు మీరు చూసినప్పుడు విద్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాను. ఆ రోజు నేనైతే ఇంజనీరింగ్ కాలేజీలు ఉండేటివి కాదు. అలాంటి సమయంలో ఒక 30 ఇంజనీరింగ్ కాలేజీలని 300 ఇంజనీరింగ్ కాలేజీలు చేశాను. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ప్రాధాన్యత ఇచ్చాను. దానివల్ల ప్రపంచం మొత్తం మన పిల్లలు వెళ్ళారు, బ్రహ్మాండంగా ఉద్యోగాలు చేస్తున్నారు. ఈరోజు ఏ దేశానికి వెళ్ళినా కొన్ని 100,000 మంది మన పిల్లలు ఉన్నారంటే ఆ రోజు తీసుకున్న నిర్ణయం ఈరోజు ఎన్నో కుటుంబాలకు ఉపయోగపడే పరిస్థితి వచ్చింది. ఈరోజు నేను ఆలోచించేది మన పిల్లల్ని బాగా చదివించాల్సిన అవసరం ఉంది. విభజన తర్వాత చాలా సమస్యలు వచ్చాయి. మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ మన దగ్గర లేవు. అందుకనే ఈరోజు కేంద్రం ఇచ్చిన 11 ఇన్స్టిట్యూషన్స్ కానీ ఇంకా కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా తీసుకొస్తున్నాం. అవి కూడా మీరు చూస్తే ప్రపంచంలో బెస్ట్ యూనివర్సిటీస్కి రావాలని, దేశంలో ఉండే బెస్ట్ యూనివర్సిటీస్కి రావాలని, మన పిల్లలు ఇక్కడే కాకుండా ప్రపంచం మొత్తం వారు ఎక్కడ ఎలిజిబిలిటీ వస్తే, ఎక్కడ ఇష్టపడితే అక్కడ చదువుకునే విధంగా ఈరోజు స్కాలర్షిప్ మీరు చూస్తే మీరు ఎవ్వరూ ఊహించుండరు. 10 లక్షల రూపాయలు ఒక్కరికి చదువుకోవాలంటే ఇచ్చిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. మామూలుగా 20,000 30,000 ఇస్తేనే చాలా కష్టం అనుకునే పరిస్థితిలో ఆర్థిక ఇబ్బందుల సమయంలో కూడా 10 లక్షల రూపాయలు ఇచ్చి వీళ్ళని చదివిస్తున్నాం. ఇంకో పక్కన చూస్తే 1 వే వాళ్ళు రావడానికి టికెట్ కానీ, వీసా ఛార్జెస్ కానీ, ఇన్సూరెన్స్ కానీ ఇవన్నీ కూడా మనం కవర్ చేసే పరిస్థితి వచ్చింది. జీఆర్ఈ కానీ, జిఎంఎం కానీ ఇవన్నీ కూడా మనం కవర్ చేసే ఖర్చులు అయితే ఉన్నాయో అవన్నీ కూడా కవర్ చేశాం. తల్లిదండ్రులకు ఒక బాధ్యత ఉంది. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీ పిల్లలతో ఎప్పుడప్పుడు మాట్లాడడం అవసరం. మాట్లాడి వాళ్ళను కూడా ప్రోత్సహించడం. రాబోయే రోజుల్లో మీకు ఇంకొక ఇబ్బంది కూడా ఉండదు. మీ ఇంటికి ఫైబర్ గ్రిడ్ ద్వారా కనెక్టివిటీ వస్తుంది, టీవీలో వీడియో ఉంటుంది. మీ పిల్లలతో నేరుగా ఎక్కడున్నా మీ ఇంట్లో మాట్లాడుకున్నట్టు రోజుకు ఒకసారి, వారానికి ఒకసారి మీ ఇంట్లో నుంచే ఈ పిల్లలతో మాట్లాడుకునే అవకాశం వస్తుంది. అది కూడా తొందరలోనే వచ్చేస్తుంది. ఇలాంటివి వచ్చినప్పుడు కనెక్టివిటీ చాలా సులభం అయిపోతుంది. ఇవన్నీ కూడా నేను ఒకటే ఆలోచిస్తున్నా. ఇప్పుడే ఇక్కడ మీరు చూస్తున్నారు, బయటైతే 3,14,00,000 మంది ఇప్పటి వరకు స్మార్ట్ పల్స్ సర్వే చేశాం. మీ ఇంట్లో కూడా వచ్చి ఉంటారు. కొంతమంది కావాలని ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉండరు. ఇచ్చారా? ఇవ్వలేదా? ఇచ్చారా? ఎందుకంటున్నానంటే నేను పేదరికం లేని సమాజం చూడాలని.
మీ ఆదాయం పెంచాలని ఆలోచిస్తున్నా. ఈరోజు మీరు చూసినప్పుడు నేను ఒక వినూత్నంగా ఆలోచించి డబ్బులు లేకపోయినా 200 రూపాయల పింఛను 1000 రూపాయలు చేశాను. నెలవారీగా జీతాలు ఎట్లయితే వస్తాయో నేరుగా ఆఫీసరే మీ ఇంటికి వచ్చి డోర్ డెలివరీ 1000 రూపాయలు ఇస్తున్నాడు. అది కూడా మోసం చేయకుండా మీ వేలుముద్ర తీసుకొని లేదా కన్నురెప్పల సహాయంతో మొత్తం డబ్బులు ఇస్తున్నారు. రెండోది మీరు చూస్తే దగ్గర 5 కేజీల చొప్పున ఈ పాస్ పెట్టి 1 గ్రాము కూడా తక్కువ రాకుండా నెలవారీగా బియ్యం ఇస్తున్నాం, నిత్యావసర వస్తువులు ఇస్తున్నాం. మూడోది మీరు చూస్తే అక్టోబర్ 2వ తారీఖు నుంచి అసంఘటిత కార్మికులు, ఇండ్లలో పనిచేసిన, పొలాల్లో పనిచేసిన చిన్న చిన్న రైతులైనా వీళ్ళందరికీ బీమా ఇస్తున్నాను. ఎవరైనా చనిపోతే 5 లక్షలు, యాక్సిడెంట్లో వికలాంగులైతే 5 లక్షలు, పాక్షికంగా వికలాంగులైతే 3,72,000. అదే మరి చదువు కోసం 1,200 రూపాయల సంవత్సరానికి, సహజ మరణం అయితే 30 రూపాయలు ఇస్తున్నాం. ఇది 30,000, సహజ మరణానికి 30,000 ఇస్తున్నాం. ఇది మీరు చూస్తే దేశంలో ఎక్కడా లేని విధంగా పేదవాళ్లకు ఒక భద్రత ఇవ్వాలి. ఎవరన్నా చనిపోతే ఆ పిల్లలకు, కుటుంబ సభ్యులకి ఒక భద్రత ఉండాలనే ఉద్దేశంతోనే దీన్ని కూడా ఇస్తున్నాం. ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేయడమే కాకుండా ఈరోజు మీరు ఎస్సీ కార్పొరేషన్, ఎస్సీ బడ్జెట్ పెట్టాం, ఎస్టీలకు పెట్టాం, బీసీలకు పెట్టాం. ఎందుకంటే మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. బీసీలు, కాపులు తెలుగుదేశం పార్టీతో ఉన్నారు, కానీ బీసీలు కూడా మొదటి నుంచి తెలుగుదేశం పార్టీని నమ్ముకొని తెలుగుదేశం పార్టీని ఆదరించారు. అందుకే వాళ్ళను కూడా గౌరవించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. అదే మరిగా మిగిలిన వెనుకబడిన వర్గాలను చూసాం, పేదవాళ్ళని. ఆ పేదల్లో కాపులున్నారు. నేను నా పాదయాత్ర అప్పుడు వచ్చాను, నాకు ఎవరూ చెప్పలేదు. నేను ఆ రోజు ఆర్థిక స్థితిగతులు చూసిన తర్వాత ఈ కాపులకి న్యాయం చేయాలి, వీళ్ళను కూడా ఆర్థికంగా పైకి తేవాలని ఏకైక ధ్యేయంతో నేను ఆ రోజు అనౌన్స్ చేశాను. 1000 కోట్ల రూపాయలు పెడతానని చెప్పాను. 1000 కోట్ల రూపాయలు పెట్టాం. మంజునాథన్ కమిషన్ వేసి బీసీల్లో చేరుస్తానని చెప్పాను. దానికి కూడా మంజునాథ్ కమిషన్ పనిచేస్తూ ఉంది. ఈ సర్వే అయిన తర్వాత అది కూడా పూర్తి చేసే పరిస్థితి వస్తుంది. ఈరోజు మనం ఏదైతే కాపులకు ఒక 1000 కోట్లు పెట్టాం, బీసీలకైతే మొత్తం ఉండే బడ్జెట్ అంతా చూసి వాళ్ళకు కావాల్సిన విధంగా ఒక 8,500 కోట్ల రూపాయలు వారికి కూడా బడ్జెట్లో పెట్టాం. నేను ఒకటే ఆలోచిస్తున్నా, అదే మరిగా బ్రాహ్మిన్స్ మన గ్రామాల్లో మనం చూస్తూ ఉంటాం, బ్రాహ్మణులు కూడా చితికిపోయారు. అలాంటప్పుడు వారికి కూడా సహాయం చేయాలని వారికి కూడా పెట్టాం. నిన్న మొన్న తిరుపతిలో మళ్ళీ అగ్రవర్ణాల్లో మేము కూడా పేదవాళ్ళు ఉన్నామంటే మీకు కూడా ప్రత్యేకంగా అవసరమైతే ఆర్థిక సహాయం చేస్తాం. మీకు కూడా అవసరమైతే కాస్తో కోస్తో రిజర్వేషన్లు పెట్టి పేదవాళ్ళు అగ్రవర్ణాల్లో ఉంటే వాడికి కూడా చేస్తానని నేను చెప్పాను. నేను ఒకటే ఆలోచిస్తున్నా, కొంతమంది రాజకీయం చేస్తున్నారు. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నాకు రాజకీయం లేదు. నాకు కావాల్సింది పేదవాళ్ళు ఎక్కడుంటే తెలుగుదేశం పార్టీ అక్కడ ఉంటుంది, వారికి న్యాయం చేస్తాం, వారిని పైకి తీసుకొస్తాం. అదే సమయంలో ఈరోజు మీరందరూ కూడా గుర్తుపెట్టుకొని, పిల్లలు ఇక్కడి నుంచి చాలామంది పోతున్నారు, విదేశ చదువులకు పోతున్నారు. బాగా చదువుకొని రావాలి. మీ తల్లిదండ్రులకి ఏ విధంగా అయితే వాళ్ళు కష్టపడ్డారో జీవితంలో మీరు కష్టపడి బాగా చదువుకొని వాళ్ళని సుఖపెట్టాల్సిన అవసరం ఉంది, వాళ్ళని సరిగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. మీకోసం నేను కష్టపడుతున్న 10 లక్షల రూపాయలు మీకు ఖర్చు పెడుతున్నానంటే మొత్తం మీరు చూసినప్పుడు 400 మందికి ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు చొప్పున మీరు లెక్కేసుకుంటే 40 కోట్ల రూపాయలు అవుతుంది, 45 కోట్లు అవుతుంది. ఈ 45 కోట్ల రూపాయలు మీకోసం ఖర్చు పెడుతున్నారంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది, మీరు బాగా పైకొచ్చి మీ అమ్మను నాన్న సరిగా చూసుకుంటారని, అదే మరి రాష్ట్ర అభివృద్ధికి కూడా దోహదం చేస్తారనే ఉద్దేశంతో మీకోసం ఈ త్యాగాలు చేస్తున్నాం.